హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే వీడియోస్ తీయక చాలా డేస్ అవుతుందండి. అసలు చాలా గ్యాప్ వస్తుంది ఈ మధ్యలో. ఎంత తీయాలి అనుకున్న ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి, తీయలేకపోతున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి 12th రోజు అండి. 12th రోజు నేను ఆఫ్టర్నూన్ నుండి ఇదైతే స్టార్ట్ చేశాను. ఊరికే తీసి బోర్ కొడుతుందండి, అందుకే కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి చేశాను. ఇదైతే 12th రోజు మేమైతే మా పెద్ద తోటి కోడలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే 13th రోజు వాళ్ళ యానివర్సరీ అండి, అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూసుంటారు. అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుండి నేను కొంచెం క్లీనింగ్ అయితే చిన్నగా మరీ కాదు, ఎందుకంటే మళ్ళీ తెలుసు కదండి, పొయ్యి వస్తే మళ్ళీ ఇల్లంతా డిస్టర్బ్ ఉంటే చేత కాదనేసి నేను చిన్నగా అయితే క్లీనింగ్స్ అంటే కొన్ని సెట్ చేసుకుని వెళ్తున్నానండి. బాసనలు తోమేసాను. బాసనలు తోమిన తర్వాత గ్యాస్ అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. కొన్ని బాసనలు బట్టలు అవన్నీ సెట్ చేసుకున్నానండి. అయితే అక్క ఎందుకు రమ్మన్నదంటే, అక్క వాళ్ళదే యానివర్సరీ 13th అండ్ మళ్ళీ హాలిడేస్ కదా, పిల్లలు 2 days ఉండేసి వెళ్తారు రండి అంటే సరే అనేసి మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. అక్క ఎప్పటి నుండో రమ్మంటుంది. సమ్ సిచ్యువేషన్స్ వల్ల, సమ్ కారణాల వల్లనైతే పోవడం క్యాన్సిల్ అయింది. ఇంకా మళ్ళీ ఎట్లకైనా యానివర్సరీ ఉంది కదా, సరే వెళ్దాం అనేసి ఇంకా మేము మా చిన్న తోటి కోడలు వాళ్ళు మేము అందరం అయితే కలిసి వెళ్ళామండి. ఇంకా ఇల్లంతా సెట్ చేసుకోవాలి కదా అండి, సెట్ చేసుకొని పోవాలి కదా అనేసి ఇల్లంతా సెట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం పుషింగ్ ఇవ్వండి, బూస్ట్ ఇవ్వండి. మీ ఎంకరేజ్ వల్లనే నేను ముందుకు వెళ్తానండి. నాకు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సక్సెస్ చేయండి. మీరు అందరూ సక్సెస్ చేపిస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇంకా బాసనలు ఇట్లా అన్నీ తోమను కదా, తోమనే అన్నీ నేను ఎక్కడ సెట్ చేసి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ వస్తే చేత కాదండి, చేయబుద్ధి కాదు. తెలుసు కదండి, ఎక్కడికన్నా వెళ్ళేసి వస్తే నీరసంగా ఉంటుందండి. అలా కొన్ని బట్టలు అయితే తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్లో అయితే పెట్టానండి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ 1 or 2 days ఉండడానికి వెళ్ళాము, ఎక్కువనైతే కాదండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అక్కడ కూడా నేను బ్లాగ్స్ అయితే పెడతానండి. నేను షూట్ చేశానండి, ఎందుకంటే ఊకే ఇంట్లో వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ వస్తుంది కదండి. ఇంకా వెళ్దాం అనే టైంకి అయితే వర్షం అండి, వర్షం స్టార్ట్ అయింది. అలా ఇంకా వర్షం స్టార్ట్ అయిందని కొద్దిసేపు వెయిట్ చేసి అయితే 5:30కి అట్లా బయలుదేరామండి. ఈసారి అసలు ఎండలు చూడండి, ఎండలు అసలు కొడుతున్నాయో తెలియట్లేదు, కొట్టట్లో తెలియలేదండి. కొట్టనట్టు కొడుతున్నాయండి నాకైతే. చూడండి, వెళ్దాం అనే టైంకి అయితే వర్షం స్టార్ట్ అయింది. అక్కడ కనిపిస్తుందా అండి మీకైతే? ఈసారి అయితే ఎక్కువ మబ్బులు పడడం అండ్ ఎక్కడో దగ్గర వర్షాలు, ఇదే కదండి ఈసారి ఎండాకాలం అయితే. ఎక్కువనైతే ఎండ అనైతే నాకు అనిపించట్లేదండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎండ ఉందని అనిపిస్తుందా, ఎండ లేదనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గానైతే మేము బయలుదేరామండి ఆటోలో. అంటే బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే చూపెట్టాను కదండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్తా పిల్లలు ఉన్నారు కదండి, వర్షంలో ఎక్కడ పిల్లలు తడిసిపోతారో అనేసి ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికైతే మేము బయలుదేరామండి. అలా ఆటోలో పోతా అయితే కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను. ఇది ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ అని? ఇది నేరేడుమెట్టు చౌరస్తా అండి. ఎంతమందికి తెలుసు అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా అండి, నేరేడుమెట్టు చౌరస్తా అండి. ఇది చౌరస్తా నుండి మేము ఎటు తిరిగాము, అది రామకృష్ణపురం బ్రిడ్జ్ తెలుసు కదా, అటు నుండి వెళ్ళాలండి మేము. ఏఓసి నుండి అక్క వాళ్ళది వచ్చేసి బోయన్పల్లి యార్డ్ మార్కెట్ పక్కన అక్క వాళ్ళ హౌస్ అండి. రీసెంట్గా మీరైతే చూసారు కదా గృహప్రవేశం వీడియోస్, అక్క వాళ్ళు అక్కడే ఉంటారండి. ఇది చూసారండి, ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసా అండి? ఇది రామకృష్ణపురం బ్రిడ్జ్ కదా అండి. నాకైతే ఎక్కువ ఇటు సైడ్ నేను రానండి, ఏదో కొంచెం తెలుసా అండి. ఫైనల్గానైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతకనైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామండి మేము. ఇక మా పాప అండి, అక్క వాళ్ళ పాప. ఇక్కడ అక్క చూసారా, రావడమే పిల్లలకైతే ప్రిపరేషన్ చేసింది స్నాక్స్ అండి. లడ్డూలు, మిక్చరు అండ్ గవ్వలు అండ్ గులాబ్ జాము, ఇంకా ఉంటారు కదండి పాలాలు, అవన్నీ అయితే అక్క పిల్లల కోసం ప్రిపరేషన్ చేసి పెట్టిందండి, పిల్లలు వస్తారనేసి. అండ్ మేము మా చిన్న తోటి కోడలలో ఇద్దరం అండి కలిసిపోయాము. ఇంకా మేము పోయేసరికి అయితే వాళ్ళు రాలేదండి, సమ్ సిచ్యువేషన్స్ వల్ల. అయితే నేను చెప్పాను కదా అక్క వాళ్ళది యానివర్సరీ అండి, చిన్న ప్రజెంటేషన్ అయితే తీసుకెళ్ళాను. నేను ఒక శారీ తీసుకెళ్ళాను,
టవల్ తీసుకెళ్ళానండి. అది మా పిల్లలు వచ్చేసి పెద్ద మమ్మీ నీకోసం మేము ఇది తీసుకొచ్చామనేసి మా అక్కకు చూపిస్తున్నారండి. ఇది ఇక్కడ ఇంకా ఫైనల్గా అక్కడ కూర్చుని అయిపోయిన తర్వాత చాలా ఉబ్బరం ఉందండి. ఉబ్బరం ఉంటే మీదికి వెళ్ళామండి. టెర్రస్ మీద కూర్చున్నాము. ఇంకా అక్క పాటలు పెట్టి పిల్లలతో అలా సరదాగా అయితే ఆడుతుందండి. చూడండి డ్యాన్స్ వేస్తున్నారండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది అక్క వాళ్ళ టెర్రస్ అండి. రేపటి నుండి నేను ఇంకా వీడియోస్ మీకు పెడతాను చూడండి. ఈ వీడియోను ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. చూడండి చూసారా అండి అక్క వాళ్ళ టెర్రస్ అండి. ఇది పిల్లలైతే డ్యాన్స్ వేస్తున్నారు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ అండి. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.